హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ యువర్ ఛానల్ మిస్టర్ నాని అఫీషియల్. సండే అయితే స్పెషల్ ఏంటంటే కుండ చికెన్ చేస్తున్నాం గాయస్. వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి గాయస్. ఇప్పుడు కూరగాయలు కోస్తాను. ఏం కొత్తన్నావు తమ్ముడు? ఉల్లిగడ్డ వస్తున్నా. ఉల్లిగడ్డ పోయి మొత్తం అన్ని జమ చేసిండు మంచిగా. ఇక్కడ జమ చేసినవారు అవన్నీ మార్కెట్లో. గాయస్ ఇప్పుడైతే మనం టమాటా కోస్తున్నాం. ఎర్ర టమాటా వేరే ఉంటుంది, మార్కెట్లో తీసుకొచ్చినాం. ఇది మిరపకాయ గాయస్, మిరపకాయలు పచ్చది మండుతున్నాయి చేతులన్నీ. కొయ్యలేమా? ఇట్లా మండితే మనకు తెలుసు. ఇట్లనేనా పెద్ద పెద్ద కడిగే తమ్ముడు. ఒక దాంట్లో రెండు యాందిరయ్యా యాం చేస్తున్నా. కొత్తిమీర గాయస్, కొత్తిమీర చిన్న చిన్న కడిగే తమ్ముడు. కొత్తిమీర చిన్న కడయానా? ఏంటి బాబు అన్న, ఇంకోసారి అన్న. ఈగలాలితే మరి ఎవరు దొరుకుతారు? చికెన్ వేసుకున్నాం గాయస్. ఇప్పుడైతే ఫస్ట్ సన్న అయితే ఉల్లిగడ్డ, టమాటా, పచ్చిమిరపకాయ వేస్తున్నాడు మలడు. ఒకసారి ఎప్పుడు సార్ ఏమేమి వేస్తున్నావు? ఒకసారి ఉల్లిగడ్డ, టమాటా, పచ్చిమిర్చి. అవునా, బాగుంటుంది ఇట్లా అయితే. ఏక్ నెంబర్. ఓకే. తమ్ముడు టకటక ఎంతసేపు చేస్తావు? గంటలు గంటలు వెయిట్ చేయాలి ఇడా నీకోసం. టకటక వేయాలి. ఇప్పుడైతే మనం అల్లం వెల్లిపాయ పేస్ట్ చేసుకున్నాం. కారం వేసే రాజన్న ఫస్ట్ ఎత్తున్నాడు. రాజన్న ఫస్ట్ వేసే అన్న. సన్న అయితే ఇప్పుడైతే చికెన్ మసాలా ఎత్తున్నాడు. తెల్ల ఉప్పు, ఆయిల్ వేసుకుందాం. వేస్తున్నా ఎందుకో. ఇప్పుడే తన్ను వేసుకున్నాం ఫ్రెండ్స్. కలుపుతున్నా. ఇప్పుడైతే పొయ్యి మీద పెడదాం ఫ్రెండ్స్. కుండ పొయ్యి మీద పెట్టుకుందాం. ఎంతసేపు అవుతావులే, గంట సేపు అయితే వచ్చి నుంచి ఊరుతూనే ఉంటాను. జరు
అందరి ముందు పరుగు పోయిందిగా ఇంకెలా తలెత్తుకుంటాం. ఇప్పుడైతే మనం అయితే పొయ్యి మీద అయితే కుండ పెట్టేసినాం. ఒక 10 minutes వెయిట్ చేస్తే అయిపోతుంది. మీరు అన్న నేనైతే ఇక్కడ పని చేస్తుంటే సన్ అయితే అక్కడ అలా పిల్లతో ఫోన్ మాట్లాడుతాడు. లవర్తో ఫోన్ మాట్లాడతాను ఫ్రెండ్స్ ఇక్కడ కూడా. అరే సన్ని ఎంతసేపు మాట్లాడుతారా పిల్లతోని? మంట పెట్టేదా? ఎంతసేపు మాట్లాడుతావురా? గంటలు గంటలు మాట్లాడుతావు. ఎంతసేపు మాట్లాడుతాను పెట్టేదా పిల్లతోని? మంటలేదు కాదా? పోరా నీకు బాగా మదం ఎక్కిందిరా గోవర్ధన. ఎంతసేపు మాట్లాడుతావు సన్ని? దాసన్ని ఇట్లా చేస్తావా? మంట పెట్టేదా ఫోన్? ఎంతసేపు మాట్లాడతావు? ఎన్నో మంది ఎటువంటి డ్రెస్సులు వేసుకుంటాను. ఏం హాలత్ అయిపోయింది. కాలేజీలో పోరగాళ్ళ మధ్య తిరిగేటువంటి సేమ్ పండు కోతి లెక్కన ఉన్నావురా. నేను పోతానన్నయ్య, నేను పోతాను. నాకు ఇది వద్దు వద్దన్నయ్య, నేను పోతాను అన్నయ్య. గంటదే రోహిత్ అంటే గంట దేకుంటే వచ్చి పోయి పుల్లలన్నీ ఇరుకుతాను. చాకుతో సెట్ అయితే లేదు. ఇది ఒకటైతే తయారు చేసిన కట్ట అన్న ఒకసారి కలిపేసి మొత్తం సెట్ అయితే తమ్ముడు అవుతుంది కదా. ఎవరు తెచ్చారు అనుకుంటున్నాను. గంట తయారు చేసుకొచ్చింది మళ్ళీ ఏమైతుంది ఏందో ఈ కథ. మెల్ల 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 మంచిగానే ఉన్నది రా. మరి ఎట్లుంటుంది వాళ్ళ అంటే తెలుసుగా తమ్ముడు తెలుసుగా జంగిల్ ఇడిసిన పెట్టి బతకత్రేడు. అన్న ఏం కలుపుతావు? నేను కలుపుతుంది ఎంతసేపు కలుపుతావు? అది కలిపిందే కలుపుడు. కలిపత్తలేమో మనకైతే. ఉడికింది మస్తు ఉడికింది. ఇప్పుడైతే కూర ఉడుకుతాను రాజు. వాయి తినుడే అయిన తర్వాత మొత్తం పోయినప్పుడు ఇట్లా తయారు చేసుకొని గంట మర్చిపోతే ఇట్లా తయారు చేసుకొని ఇట్లా కూరలు పెట్టి ఇట్లా కలపాలి. నా లెక్కల సరే టేస్ట్ చేద్దాం ఎట్లున్నావా సూపు. మస్తు ఉన్నది. ఏకం చేసిన కూర అయితే అది ఆడుకుంటే ఎవరు లేరు. మనం ఏదో చికెన్ చేద్దాం గట్టిగా డైరెక్ట్. ఇక్కడైతే డైరెక్ట్ ఇగో టిక్ 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 చేద్దాం. కూర అయితే ఉడికింది 100%. దించుదాం గాయస్. దించేస్తాయా కూర అయితే ఉడికింది. దించుతాను ఫ్రెండ్స్. ఇక కొత్తిమీర అయితే వేసుడు అయితే మర్చిపోయినా ఫ్రెండ్స్. ఇప్పుడైతే వేద్దాం. ఏమనుకోకూడదు కొంచెం కొత్తగా ఇది వేసుడు. ఇందువదన కుందరదన మందగమన మధుర వచన. వావ్. ఇక అయితే మూత పెట్టుకున్నాం. ఇక మనం గంట మంచిగా ఉంది. ఎట్లా తయారు చేసిన బాగుంది ఆ గంట. కామెంట్ చేయండి. అరే కా ఊడు కాదు తమ్ముడు, ఇక్కడ వచ్చి డిప్స్ దిగిరా నువ్వు. ఒకటి 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20
అదేంటండి వెళ్ళగానే ఉంటారు? అవుట్ అవ్వాలి, లేకుంటే ఆట చివరి దాకా ఆడాలి. అంత ఓపిక నాకు లేదు. నువ్వు వెళ్ళరా అన్నా. నీ పోటీకి అయితే ఓడిపోయినా ఛాలెంజ్ చేసినావు కదా, ఎట్లా సగం చికెన్ ఇప్పుడైతే ప్లేట్లు వేసుకున్నాం ఫ్రెండ్స్. అయిపోయింది ఫ్రెండ్స్, ఇప్పుడైతే మొత్తం అయిపోయింది. టేస్ట్ చేద్దాం ఒకసారి. అంటే టేస్ట్ చేద్దామా టేస్ట్ చేద్దాం ఒకసారి. ఇప్పుడైతే టేస్ట్ చేద్దాం. చికెన్ ఎట్లున్నా తమ్ముడు మస్తు చేసినట్టున్నారు. సూపర్ తమ్ముడు, ఎక్సలెంట్ ఉంది. సూపర్ ఉన్నది దోశలు. టేస్ట్ బాగుంది. ఏమో అనుకున్నా కానీ మంచిగా చేసింది. తమ్ముడు బాగా తమ్ముడు ప్రేమతో దోశ తెచ్చి చికెన్ అయితే మంచిగా కుదిరింది. మండుతున్నట్టుంది. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. కుండ చికెన్ అయితే మస్తు చేసిండు తమ్ముడు. ఇక ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్, కామెంట్ అండ్ షేర్, లైక్ చేయడం అయితే మర్చిపోకండి. మీకు ఎట్లాంటి వీడియోలు కావాలంటే కామెంట్ చేయండి, కొంచెం సపోర్ట్ చేయండి. మాకైతే ఇంకా వీడియో చేయగలుగుతాం మేము. థమ్స్ అప్ రాదు. మర్చిపోకుండా మరి సబ్స్క్రైబ్ చేయండి అందరూ. బాయ్ ఫ్రెండ్స్. మళ్ళీ కలుద్దాం, మళ్ళీ ఒక వీడియో. ఒక నైట్ మళ్ళా